పిల్లిని చంపినటువంటి దోషం ఏ విధంగా గుర్తించాలి అనే దాని గురించి మనం చెప్తూ వచ్చాం. దానికి చాలామంది కూడా అడుగుతున్నారు, దీనికి పరిహారం ఏంటి గురువుగారు అని. అంటే ఇక్కడ చెప్తూ వస్తున్నారు, దీనికి 3 విధాలైనటువంటి పరిహారాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, ఋగ్వేదంలో ఉన్నటువంటి పవమాన మంత్రాలు అనుకొని కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ పవమాన సూక్తంతో హోమం చేయడం ద్వారా సకల పాపాలకు ప్రాయశ్చిత్తంగా, దాంట్లో ఈ మార్జాల శాపానికి కూడా ప్రాయశ్చిత్తంగా దాన్ని చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా కూష్మాండ మంత్రాలు అనుకున్న కొన్ని ఉన్నాయి యజుర్వేదంలో. ఈ మంత్రాల ద్వారా హోమం చేయడం ద్వారా ఈ రెండిటితో పాటు ఆశ్లేష బలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చెప్తూ వస్తారు. ఈ ఆశ్లేష బలి చేసేటప్పుడు దాని సంకల్పంలో అక్కడ చెప్తున్నారు, మార్జాల శాపదోష దూరీకరణార్థం అనుకొని చెప్తూ వస్తాం. అంటే మార్జాలం అంటే పిల్లిని చంపినటువంటి దోషాలు ఏమన్నా ఉంటే వాటి పరిహారార్థంగా ఈ ఆశ్లేష బలి అనేటువంటి కార్యక్రమాన్ని మేము చేయిస్తున్నాము అని. అంటే ఈ 3 ప్రాయశ్చిత్తాలను కూడా దాన్ని ఏది చేయడం ద్వారా ఈ శాపం పోతుంది అని ఒక సరి అయినటువంటి జ్యోతిషుని ద్వారా ప్రశ్న ముఖాంతరంగా దాన్ని తెలుసుకొని తదనంతరం ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా మీరు ఆ పాపం నుంచి విముక్తిని పొందుతూ వస్తారు.